హలో నమస్తే ఉమా దేవరకొండ.com కి స్వాగతం. ఈరోజు మనం చేయబోయే డిష్ పోహా ఉప్మా. ఎట్లా చేయాలంటే ముందుగా ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని అంటించుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుని వేడెక్కేదాకా ఆగాలి. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా మొదటిగా ఇంగువ వేద్దాం. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూను మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు వేసి కలిగించుకోండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి చిన్నగా తుంపిన ఎండుమిర్చి వేసాం. ఇందులో కొద్దిగా పసుపు, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మొదటిగా నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ఒక 4 వేద్దాం. ఇప్పుడు ఇందులో మొదటిగా క్యారెట్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కలిపి తిప్పేసుకుని ఇందులోనే టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు జల్లి పైన మూత పెట్టేసుకుందాం. ఈ లోపున మనము ఒక ఈ సైజు ఒక సోల పోహా తీసుకుని నీళ్ళల్లో వేసుకుందాం. 1 నిమిషం వాష్ చేసుకుందాం. ఈ ముక్కలు ఉడికే లోపల ఇది వాష్ చేసేసుకుని 1 నిమిషం 2 నిమిషాలు ఇలా వదిలేద్దాము. కొద్దిగా నానతాయి. తర్వాత నీళ్లు చేసేసి పోపులో వేసేసుకుంటే పోహా ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని ఇలా చేద్దాం. చేసి పక్కన పెట్టుకున్నాం రెడీగా. టమాటాలు క్యారెట్లు ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పోహా, దాన్ని ఇలా పిసికేసి గట్టిగా పిండేసి దీంట్లో వేసేసుకుందాం. గట్టిగా పిండకపోతే ఏమవుతుందంటే అది ఎక్కువ నీళ్లుగా వచ్చేస్తుంది, ఉప్మాలాగా రాదు. గట్టిగా పిండేసి ఇలా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు కలిపేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అటుకులకి సరిపడా
చిటికెడు సాల్ట్ జల్లేసుకుంటే జల్లేసుకుని కలిపేసుకుంటాం. స్టవ్ ఆపేద్దాం. పోహా ఉప్మా రెడీ. చాలా టేస్టీగా ఉండే పోహా ఉప్మా 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పోహా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పోహా ఉప్మా రెడీ. టమాటా టేస్టు, క్యారెట్ టేస్టు, పచ్చిమిర్చి టేస్టు చాలా అద్భుతంగా ఉంటుంది పోహా ఉప్మా. గుమగుమలాడే పోహా ఉప్మా రెడీ.